హలో వేర్స్ దిస్ ఈజ్ వెంకీ వోకల్స్. ఈరోజు నేను మీకోసం దాస్ కా దమ్కి విశ్వక్సేన్ నటించిన మూవీని ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. ఇంకా స్టోరీ ఓపెన్ అవ్వగానే మనకి రావు రమేష్ గారు కనిపిస్తారు. అతనికి ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. అతను షాక్లో ఉండిపోతారు. 10,000 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ పడిపోబోతుంది. 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నన్ను కాపాడడానికి ఎవరైనా ఉన్నారా అని అనుకుంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన విశ్వక్సేనే అన్న ఎంట్రీ అనమాట. సో ఎంట్రీతోనే సాంగ్ స్టార్ట్ అవుతుంది. జిందగీ అంతే అంతే అనే సాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. విశ్వక్సేన్కి ఫ్రెండ్గా ఆది అని ఇంకో కమెడియన్ ఉంటారు. సో వీళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగి వాళ్ళిద్దరిని అమ్మ నాన్న అని పిలుచుకుంటూ ఒక స్టార్ హోటల్లో వెయిటర్స్గా పనిచేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక పెద్ద డబ్బున్న లైఫ్ అవ్వాలి, డబ్బున్న వాళ్ళు తిరిగే లగ్జరీ కార్లో తిరగాలి, అదే హోటల్కి కస్టమర్ లాగా వచ్చి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ బిల్ చేయాలి, అలాగలగా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఒకరోజు అయితే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఒక లేడీ వస్తుంది. లేడీ ఇచ్చి రాగానే మన విశ్వక్సేన్ ఒక డ్రింక్ ఇస్తాడనమాట. ఈ డ్రింక్ నీ ముఖంలాగా ఉంది, చెత్తలాగా ఉందని విశ్వక్సేన్ ముఖానికి కొట్టేస్తుంది అనమాట. సో అప్పుడేమో ఆవిడ మేనేజర్ని పిలిచి ఫుట్పాత్లో తిరిగే వీళ్ళందరినీ ఇలా హోటల్లో చేర్చుకుంటే మీ పరువు అదే పోతుంది అంటదనమాట. సో దానికి విశ్వక్సేన్ చాలా అంటే చాలా ఫీల్ అయిపోతాడనమాట. ఫీల్ అయిపోయి అదే స్టార్ హోటల్కి కస్టమర్స్ లాగా మనం కూడా రావాలి, సూట్లు గైట్లు వేసుకొని లగ్జరీ కార్ మీద రావాలి, ఎంత అయితే అంత బిల్లు చేయాలరా అని ఆదికిని ఇంకో కమెడియన్కి చెప్తారనమాట. సో అలాగే ఆ నెక్స్ట్ రోజు కొంచెం మందేసి అలాగే వస్తారనమాట. వచ్చిన వెంటనే ఇంకా తర్వాత అయితే తను అలా ఫీల్ అయిపోయిన తర్వాత తను ఆదికి ఇంకో కమెడియన్కి ఇలా చెప్తారు, దీనమ్మ మన బతుకులేటి ఇలాగైపోయాయి, అసలు డబ్బు లేకుండా జీవించలేమా, మనిషికి డబ్బుతో చాలా ముడిపడి ఉండిపోయింది, మనం డబ్బు లేకుండా పుట్టాము, డబ్బు లేకుండా మాత్రం చచ్చిపోకూడదురా, డబ్బు ఉన్నోళ్ళుగా చనిపోవాలి మనం అని చెప్పి ఎంతైతే అంత ఖర్చు చేద్దాం, ఈరోజు తాగేద్దాం, ఇక్కడే మన ఫుల్ శాలరీలన్నీ అయిపోయినా పర్వాలేదు, ఇదే స్టార్ హోటల్కి వేసుకొని సూట్లు బూట్లు వేసుకొని రావాలరా అది ఇది అని అంటారనమాట. సో దీనికోసం విశ్వక్సేన్ ఆది ఇంకో కమెడియన్ ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన 2 నెలల జీతాన్ని మొత్తం షాపింగ్కి వాటికి అన్నింటికి తగలెట్టి అదే స్టార్ హోటల్కి గెస్ట్ లాగా వస్తారనమాట. సో అక్కడ పనిచేసిన వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అవుతారు. అయితే స్టార్ హోటల్లో ఎంటర్ అవ్వగానే తనతో పాటు పనిచేసిన వాళ్ళందరూ వీళ్ళందరినీ చూసి షాక్ అయ్యి ఆర్డర్ తీసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళందరూ వీళ్ళ ముగ్గురిని పట్టించుకోరు అనమాట. సో వీళ్ళు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు గెస్ట్లుగా వచ్చినా కూడా అలాగే ఉన్నారనమాట. సో అలాగే ఒక వెయిటర్ని పిలిచి బాబు మెనూ కార్డ్ ఇయ్యం అంటే ఆయన కూడా రెస్పెక్ట్ ఇవ్వడు, ఒక మెనూ కార్డ్ అలా పెట్టేసి వెళ్ళిపోతాడు. సో అటుపక్కేమో ఒక అతనేమో ఇంగ్లీష్ సాంగ్స్ పాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తారనమాట. సో మన ఇక్కడ విశ్వక్సేన్ ఏం చేస్తారంటే అరే నేను ఇంగ్లీష్ పాటలు నేను బాగా పాడతాను రా, అందరిని ఇంప్రెస్ చేస్తానని పాడతారనమాట. పాడిన తర్వాత అక్కడ కొంచెం అనుకున్నది రివర్స్గా జరుగుద్ది. సో అందరి ముందు ఫూల్ అయిపోతారు అనమాట. కానీ ఇక్కడ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుందన్నమాట. సో హీరోయిన్ అయితే మీరు చాలా బాగా పాడారు, మీరు మంచి పని చేశారు అది ఇది అని చెప్తారు అనమాట. సో దానికి హీరో ఏమో విశ్వక్సేన్ ఏమో కొంచెం కరిగిపోయి లవ్ ఎట్ ఫస్ట్ సైట్గా ఫీల్ అయిపోతుంటాడు. సో తను అలా ఫీల్ అవుతుంటే తను మాత్రం మళ్ళీ వచ్చి తనకు ఒక హగ్ ఇచ్చి మీరు బాగా పాడారని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో విశ్వక్సేన్కి ఫస్ట్ కొత్తగా కాబట్టి ఒక హగ్గు అది కూడా ఒక అమ్మాయి ఇవ్వడం వల్ల తను చాలా అంటే చాలా ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో అరే చూసారా మనం డబ్బు ఉన్న వాళ్ళం కాబట్టి వచ్చి హగ్ ఇచ్చి అలా చెప్పిందిరా, అదే మనం ఫుట్పాత్ గాళ్ళు అయితే పట్టించుకోవాలి కదరా, అది ఎలాగైనా డబ్బున్న వాళ్ళు అవ్వాలరా అది ఇది అని చెప్పి మళ్ళీ అలాగే చెప్తాడనమాట. సో ఇంకా తను డిసైడ్ అయిపోతాడు అనమాట, ఎలాగైనా ఇదే హోటల్కి రావాలి, అది కూడా కీర్తితోనే గెస్ట్గా రావాలని చెప్పి కీర్తిని లైన్లో పెట్టడానికి ట్రై చేస్తాడు. కీర్తిని ఇంకో ఫ్రెండ్తో వస్తారనమాట. సో వీళ్ళిద్దరు కార్ దగ్గర గొడవ పడుతుంటే ఈలోపు మన విశ్వక్సేన్ వెళ్ళి ఆ గొడవని సార్ట్అవుట్ చేస్తాడు. సో సార్ట్అవుట్ చేసిన తర్వాత వాడు కార్లోంచి వెళ్ళిపోతాడు. సో అప్పుడు కీర్తిగా అడుగుతాడు, ఓకే ఆల్ వెల్ అని అది అడగానే మీరు మంచి పని చేశారని అది ఇది అని అంటాడు. సో ఆ తర్వాత కీర్తి విశ్వక్సేన్ ఏమో ఇద్దరు డ్రింక్ చేయడానికి మళ్ళీ లోపలికి వెళ్తారు. సో ఫుల్గా తాగిస్తారనమాట. తాగేసిన తర్వాత తను ఫుల్గా ఫెయిడ్ అవుట్ అయిపోతుంది. సో విశ్వక్సేన్ ఏమో తన ఫ్రెండ్స్ని పిలిస్తే అరే మామ ఇదే మంచి ఛాన్స్ రా, నీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు, గోల్డెన్ ఛాన్స్ రా, ఇది ఎలాగైనా యూజ్ చేసుకోరా,
ఇక్కడ ఒక రూమ్ బుక్ చేసుకోరా అంటారనమాట. సో రూమ్ బుక్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఈలోపు వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఒక రూమ్ ఖాళీ ఉందిరా, వాడు ఆ గెస్ట్ ఏమో పెళ్ళికని వేరే ఊరు వెళ్ళిపోయాడు, నువ్వు ఆ రూమ్ వాడుకోరా అని చెప్తారనమాట. సో మెల్లగా లిఫ్ట్లోని అలా వెళ్తారనమాట. లిఫ్ట్లోని ఒకరికొకరు చూసుకొని కిస్ చేయడానికి ట్రై చేస్తారు. ఈలోపు డోర్ ఓపెన్ అయిపోతుంది. సో అలాగ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇద్దరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తను ఫుల్ ఫేడ్ అవుట్ అయిపోయింది కాబట్టి తను పడుకోబెట్టేస్తాడు. సో కృష్ణదాస్కి ఏమో వీళ్ళిద్దరూ ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఈరోజు ఏదైనా చెయ్యి సాధించు అని. కానీ కృష్ణదాస్కి రాదనమాట, ఆ మంచితనం అలా ఉండిపోద్ది. ఇక్కడ కృష్ణదాస్ అంటే ఎవరో కాదు, మన విశ్వక్సేన్. సో తను మంచితనంతో అలా ఉండిపోయి ఒక సోఫా దగ్గర అలా పడుకుని పోతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుందంటే, సో హీరోయిన్ ఆ రూమ్లో ఉండిపోవడం రిసెప్షనిస్ట్ చూస్తుంది అనమాట. సో సార్ బిల్ సార్ అని వస్తుంది. అప్పుడేమో విశ్వక్సేన్కి 2 నెలల జీతం అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఏం లేదే నీకు కట్టడానికి అది ఇది అని చెప్తే, లేదు సార్ మీరు కార్డ్ పే చేయొచ్చు, కార్డ్ ఆర్ క్యాష్ ఏదైనా పే చేయొచ్చు, వి విల్ యాక్సెప్ట్ ఆల్ కార్డ్స్ అలాగా వేసుకుంటుంది అనమాట. సో విశ్వక్సేన్ ఏం చేస్తాడంటే, నువ్వు మొన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తాగి తందనాలు ఆడావు కదా, అవన్నీ నేను బయటికి తేనంటే, నో ప్రాబ్లం సార్, మీరు బిల్ పే చేయనక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు అది ఇదని చెప్పి అక్కడ సార్ట్అవుట్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ కృష్ణదాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఓనర్ ఏమో మీరు రెంట్ కట్టలేదని చెప్పి, అరే ఏదిరా రెంటు అది ఇది అని మాట్లాడగానే ఇంకా ఆది ఏం చేస్తాడంటే, మన నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ఉంటుంది కదా, అలాగే యూ హ్యావ్ రిసీవ్డ్ 10,000 రూపీస్ అనేది ఒక మెసేజ్ని ఆ ఇంటి ఓనర్కి పంపిస్తాడు. ఆ ఇంటి ఓనర్కి అది తెలియక ఓకే నా దాంట్లో పడిపోయి అదే అలా చెప్పి పంపించేస్తాడు అనమాట. సో ఓనర్ అలాగే వెళ్ళిపోతాడు. సో అప్పుడేమో విశ్వక్సేనేమో అరే ఇది తప్పు కదరా అని ఆదికి చెప్తే ఏమో అప్పుడు ఆది అంటాడు, మూసుకో నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేవు కదా, ఆడి తెలిసినప్పుడు చూసుకుందాంలే అది అంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి హీరో హోటల్లోనే వెయిటర్గా పనిచేస్తాడు. సో హీరో ఏమో కీర్తి తనని బయటికి తీసుకెళ్ళాలని అంటుంది. సో అప్పుడేమో ఆ హోటల్కి తరుణ్ భాస్కర్ ఒక మంచి లగ్జరీ కార్ వేసుకొని వస్తాడనమాట. సో వ్యాలెట్ పార్కింగ్లో మన ఆది పనిచేస్తాడు కాబట్టి, సో ఆ కార్ కీస్నేమో మన విశ్వక్సేన్కి ఇస్తాడనమాట. సో అదే లగ్జరీ కార్లో హీరోయిన్ని తీసుకెళ్తాడనమాట. సో హీరోయిన్ అప్పుడు ఏమనుకుంటుంటే ఇది చాలా పెద్ద డబ్బున్నోడు అని అనుకుంటుంది. సో కారులో వెళ్తుండగానే అప్పుడు హీరోయిన్ ఏమో కీర్తి విశ్వక్సేన్కి అడుగుతుంది, అవును మీ పేరేంటి అని అనగానే మన విశ్వక్సేన్ షాక్లో ఉండి అదేంటి నా పేరు కూడా మీకు తెలియదా అని అంటాడు. ఆ రోజు నేను ఎక్కువ తాగి ఉన్నాను కదా అని అంటుంది కీర్తి. సో అప్పుడు కార్లో ఒక విజిటింగ్ కార్డు ఉంటుంది. ఓ మీ పేరు ఇదా, మీరు డాక్టర్ కదా, మీరు ఈ పలానా కంపెనీకి CEO కదా అని చెప్తుంది అనమాట. సో అడగగానే ఇంకా విశ్వక్సేన్కి ఏం చేయాలో తెలియక వేరే ఆప్షన్ లేక అవునండి నేను ఆ కంపెనీకి CEO, నేనే అది డాక్టర్ని అది అని చెప్తాడనమాట. సో అప్పుడేమో హీరోయిన్ ఏమో అదే విజిటింగ్ కార్డులోని కింద అడ్రస్ ఉంటుందన్నమాట. సో మీ ఇంటికి వెళ్దాం పదండి అని అనగానే విశ్వక్సేన్ ఏం చేస్తాడంటే కార్ సైడ్గా ఆపేసి ఆదికి ఫోన్ చేస్తాడు. అప్పుడేమో అరే ఇది ఇంటికి తీసుకెళ్ళమంటుందిరా అంటే, అరే మిట్ట మధ్యాహ్నం ఆడు ఇల్లు వదిలేసి హోటల్కి వచ్చి భోజనం చేయడానికి వచ్చాడంటే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి నువ్వు దర్జాగా తీసుకెళ్ళి ఏదైతే అయితేనే తీసుకెళ్తారనమాట. సో ఇంకా విశ్వక్సేన్ డిసైడ్ అయిపోయి కార్ అలా తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. సో వాచ్మెన్ ఆ కార్కి తెలుసు కాబట్టి ఓనర్ కార్ అనుకుని గేట్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇల్లు అయితే చాలా ఇంద్రభవనం లాగా ఉంటుంది అన్నమాట. మొత్తం షాక్ అయిపోతాడు. కానీ తను మాత్రం లోపలికి వెళ్దాం అంటుంటుంది. కానీ విశ్వక్సేన్ మాత్రం వద్దు మళ్ళీ వద్దాం ఇప్పుడు వద్దు అని చెప్తుంది. సో తను అలా పేచి పెట్టేసరికి విశ్వక్సేన్కి చాలా భయం వేస్తుంది, లోపల ఎవరైనా ఉంటారా ఏంటి అన్నది. సో ఎలాగైనా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చాలా పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది. అలాగ మొత్తం అంతా తిరిగి నీ బెడ్రూమ్ ఎక్కడ, నీ డైనింగ్ రూమ్ ఎక్కడ, అది ఇది మొత్తం తిరిగి అలా స్విమ్మింగ్ పూల్ ఉంటే తనేమో స్విమ్మింగ్ పూల్లోకి దూకేసిన తర్వాత విశ్వక్సేన్ కూడా లాగేస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలాగ ఆడుతుండగా, సో వాళ్ళిద్దరు అలా స్విమ్మింగ్ పూల్లో ఆడుతుండగా ఒక అతనేమో ఒక ఆవిడని వీల్ చైర్ మీద తీసుకొస్తారు. సో వాళ్ళిద్దరిని చూసి లెగిసిపోయి ఇంకా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే, అరే ఎవర్రా నువ్వు అంటే అప్పుడేమో విశ్వక్సేన్ ఎలాగ మేనేజ్ చేస్తాడంటే, అంతే 10 రోజులు ఇంటికి రాకపోతే కన్నా కొడుకు అనుకుని నువ్వు మర్చిపోతావు, ఆడి వీడని పిలుస్తావు, నీతో నేను మాట్లాడను కట్టిఫ్ అది ఇది అని చెప్పి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. ఈలో పని మనిషి కూడా ఎదురవుతుందనమాట. నేను నా ముఖం చూపించను అది ఇది అని చెప్పి అలా కారు ఎక్కి అలాగ వెళ్ళిపోతుంటారు.
సో అలాగా కార్ మీద అలాగే వెళ్ళిపోయి కీర్తిని సగం రోడ్లో వదిలేసి నువ్వు ఎలాగైనా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో, నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి తిరిగి హోటల్కి రిటర్న్ అయిపోతాడు. సో ఈలోపు తరుణ్ భాస్కర్ని అయితే ఒక విపరీతంగా ఆడిస్తారనమాట. ఎవరు ఏ వెయిటర్ని పిలిచినా ఏ వెయిటరు రాడనమాట. వచ్చిన వెంటనే ఒక మెనూ కార్డు ఇచ్చి అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని చెప్పి ఒక ప్లేట్లో పెద్ద క్యారెట్ పెడతారనమాట. సో తనకైతే ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో తను చిరాకు పెట్టి వెళ్ళిపోయే టైంకి కార్ మళ్ళీ వచ్చేసి విశ్వక్సేన్ డ్యూటీలో చేరిపోతాడు. సో ఈలోపు మేనేజర్కి ఒక లేడీ తను డౌట్ పడుతుంది అనమాట. సో విశ్వక్సేన్ ఫ్రెండ్స్ని అడుగుతుంది, ఏది విశ్వక్సేన్ ఎక్కడున్నాడు అంటే, మేడం వారు పక్క రూమ్లో సర్వ్ చేస్తున్నాడు అది మేనేజ్ చేస్తారు. ఈలోపు విశ్వక్సేన్ మళ్ళీ వచ్చిన తర్వాత మేనేజర్ అడిగితే, మేడం నేను 401 రూమ్ జ్యూస్ ఇచ్చాను, తర్వాత 302కి బిర్యానీ ఇచ్చాను, అది ఇది మీరే కదా స్పార్క్లో పని చేయాలని చెప్పారు, అందుకని నేను డబల్ స్పార్క్ పని చేస్తున్నా అది ఇది అని చెప్తాడనమాట. దాన్ని మేనేజర్ మాత్రం కొంచెం కన్నింగ్గా నమ్మనట్టు అని ఉంటుంది. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోతే ఇంకా నెక్స్ట్ హీరోయిన్ ఏమో ఎస్ఆర్ కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీకి వచ్చి ఏంటి ఇక నీ గురించి అడిగితే ఎవరు ఏం చెప్పట్లేదు, నేను నీ కంపెనీ నన్ను అర్జెంటుగా రా అనగానే ఇంకా మన విశ్వక్సేన్ ఇంకా బట్టలు మార్చేసుకొని యమ్మ స్పీడ్గా వెళ్ళిపోతాడు. సో ఈ లోపు విశ్వక్సేన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆది ఇంకో అతను అప్పుడే వచ్చిన ఒక అబ్బాయికి జాబ్ వస్తుంది అనమాట ఆ కంపెనీలో. సో అతన్ని ఎరగా చేసుకొని మీ అబ్బాయి జాబ్ ఇప్పించింది ఇతనే సీఈఓ అని చెప్పిస్తారు, మేనేజ్ చేయిస్తారు అనమాట. సో ఈ లోపు హీరోయిన్ ఏమో నువ్వు అసలు నీ కంపెనీకి సీఈఓ అయినా ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు అది ఇది అనగానే వీళ్ళిద్దరూ ఆ కొత్తగా జాబ్ వచ్చిన కుర్రాడిని పంపిస్తారనమాట. అప్పుడు వాడు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, బాబు నీ వల్లే నాకు జాబ్ వచ్చింది అది ఇదని అలాగలా చెప్పిన తర్వాత అప్పుడు హీరోయిన్ కన్విన్స్ అవ్వద్దు, ఓకే నువ్వే ఈ కంపెనీకి సీఈఓ అని. సో ఇంకా నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోతే అప్పుడు మన విశ్వక్సేన్ ఏమో కీర్తిని అడుగుతాడు, అవును ఆ రోజు ఎందుకు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగావు అని అడగగానే కీర్తి ఏమంటుందంటే, నేను ఫ్యాషన్ డిజైనర్ని కదా, సో తనకి డ్రెస్ డిజైన్ చేయడానికే నేను అడిగాను అని చెప్తుంది. అప్పుడు విశ్వక్సేన్ ఏమో నిజంగా డ్రెస్ డిజైన్ చేయడానికే అడిగావా, అవును నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అనగానే కీర్తి ఏమో ఇంకా కోప్పడిపోయి బొంగుమూతి పెట్టేస్తుంది. అప్పుడు విశ్వక్సేన్ ఏమో ఏంటి కోపం వచ్చిందా, నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా, నేనంటే నీకు ఇష్టమా అంటే అవును చాలా ఇష్టం అని చెప్పి బొగ్గు మీద ఒక ముద్దు పెడుతుంది. సో ఫస్ట్ టైం ఒక అమ్మాయి ముద్దు పెట్టగానే మనోడు ఇంక గాల్లో తేలిపోతాడు అనమాట. ఆ తర్వాత విశ్వక్సేన్ ఏమో ఏంటి ముద్దు ఒకటేనా అని అనగానే సెకండ్ స్టేజ్ వెళ్ళడానికి ఇంకా టైం ఉంది అని అక్కడి నుంచి చెప్పి కీర్తి వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే అక్కడ మన సాంగ్ ఉంది కదా, ఆల్మోస్ట్ పడిపోయే నీ పిల్ల చంపక చెక్కిల్ల అనే సాంగ్ అలా రన్ అవుతుంది. ఇక సాంగ్ అయిపోయిన తర్వాత కీర్తి అండ్ విశ్వక్సేన్ కార్లో వెళ్తుంటారు అనమాట. కార్లో వెళ్తుంటే ఒకడు ర్యాష్గా డ్రైవ్ చేసి చిన్న దమ్కి ఇస్తాడు మన విశ్వక్సేన్కి. సో అది చూసి కీర్తి నువ్వు ఫాస్ట్గా వెళ్ళి వాడిని ఓవర్టేక్ చెయ్యు అని అనగానే వాడేదో తాగేస్తున్నాడు మనకెందుకు ఇక రచ్చంతానా, మనం నెమ్మదిగా వెళ్దామంటే నువ్వు వాడిని ఓవర్టేక్ చేస్తే మన సెకండ్ స్టేజ్కి వెళ్ళొచ్చు అనగానే మనోడు ఇంకా ఏమో స్పీడ్గా వెళ్ళి ఆడికి దమ్కి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. సో హైవేలో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్తూ ఉండగానే ఇంకా అలా ఆల్మోస్ట్ కార్ ఈక్వల్గా అయిపోతుందనే అనగానే ఇంకా చేతిలో కాఫీ తీసుకొని అలాగా అద్దం ముందు ఫ్రంట్ మిర్రర్ ముందు అలా కొట్టేస్తాడు అనమాట. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లోని హోటల్ మేనేజర్ ఏమో స్టాఫ్ అందరినీ పిలిపిస్తుంది అనమాట. పిలిపించి హీరోయిన్ కూడా పిలిపిస్తుంది. సీసీ ఫుటేజ్లో వేరే ఒక కార్ని మన విశ్వక్సేన్ తీసుకెళ్ళడం చూస్తుంది. సో ఆ కార్లో కీర్తి కూడా ఉంటుంది అనమాట. సో మేడం మీరు నిజంగా వీడిని ప్రేమిస్తారంటే అవును అంటే, వాడు మీరు అనుకున్న డబ్బున్నోడు కాదు, ఇదే హోటల్లో వెయిటర్గా చేస్తున్నాడు అని చెప్పగానే కీర్తి ఇంకా కోప్పడి నువ్వు నన్ను నిజంగానే మోసం చేశావు అది ఇది అని చెప్పి తనకి ప్రపోజ్ చేద్దామని ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొస్తుంది రింగ్. సో అది ముఖం మీద కొట్టేసి ఇంకా వెళ్ళిపోతుంది. సో అక్కడున్న జాబ్ కూడా వీళ్ళ ముగ్గురికి పోతుంది. ఇంకా అలాగే సో జాబ్ పోయిన తర్వాత వీళ్ళు రూమ్కి వెళ్తారు. అప్పుడేమో రూమ్లో సామాన్లన్నీ బయటపడుతుంటాయి. ఓనర్ ఏమో మీరు జాబులు లేవు, రెంట్ కూడా కట్టలేదు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనగానే ఇంకా సార్ ఎక్కడికి వెళ్తాం సార్, మాకు కొంచెం టైం ఏంటంటే ఎరా రెంట్ అడిగితే మెసేజ్లు చేస్తావా మెసేజ్లు అని చెప్పి అలాగ అవుతుండగా వాళ్ళకి అండగా రావు రమేష్ వస్తారనమాట. రావు రమేష్ వచ్చిన తర్వాత ఎంత కట్టాలంటే 10,000 అంటే వాళ్ళ పిఏకి చెప్పేసి ఓ 2 లక్షలు ఇచ్చేయి అది ఇది అని చెప్తారనమాట.
సో ఎవరు సార్ మీరు? ఆల్మోస్ట్ నేను రోడ్డు సైడ్‌కి పడిపోయాను. మళ్ళీ నా ఫుట్‌పాత్ లైఫ్ వచ్చేసింది అన్న టైంకి ఆదుకున్నారు. సార్ అంటే అప్పుడు రావు రమేష్ నీతో నాకు కొంచెం పనుంది. ఆ పని చేస్తే నువ్వు అడిగిన డబ్బులు నీకిస్తాను. పదా కారు ఎక్కు అనగానే సేమ్ మన హోటల్‌లో ఏదైతే తను ఫస్ట్ కార్ అయితే ఎక్కుతాడో అదే కారు తీసుకెళ్తాడన్నమాట. తీసుకెళ్ళి ఇంకా ఇంద్రభవనంలోకి వెళ్ళగానే కృష్ణదాస్ అంటే ఎవరో కాదు మన విశ్వక్సేన్. సో రావు రమేష్ లోపలికి వెళ్ళగానే ఒక ఫోటో చూపిస్తారనమాట. ఆ ఫోటో చూసి విశ్వక్సేన్ చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే తనలాగే ఉంటాడనమాట ఆ ఫోటోలోని. సో ఆ ఇంట్లో ఎస్ఆర్ఎఫ్ ఫార్మా కంపెనీ సీఈఓ ఎవరంటే విశ్వక్సేన్ లాగా ఉండి ఇంకో సిద్ధార్థ్ అనమాట. సో అతను పాత్రలో పోషించాలి, కొన్ని రోజులు సర్వైవ్ అవ్వాలని చెబుతాడనమాట. అది చెప్పించి ఒక పనికి ఒప్పుకొని తనకు డబ్బులు ఇస్తారని రావు రమేష్ ఒప్పిస్తాడు కృష్ణదాస్కి. సో ఎవరు సార్ ఇతను అని చెప్పగానే మనకు రావు రమేష్ ఏమో సిద్ధార్థ్ స్టోరీ చెప్తాడనమాట. సో సిద్ధార్థ్ ఎప్పుడు తను ఒక ఫార్మా స్టూడెంట్, తను చాలా ల్యాబుల్లో పనిచేసి ఒక క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూద్దాం అనుకొని ఒక మెడిసిన్ లాంటివి తయారు చేద్దాం అనుకుంటాడు. సో వాళ్ళు ప్రొఫెసర్ ఆటలతో పనిచేసి ఒక క్యాప్సూల్ తయారు చేస్తాడు. సో క్యాన్సర్‌కి ఫైట్ చేసే కొందరు చిన్న పిల్లలు ఉంటారు కదా! సో ఒక అమ్మాయికి పని చేస్తదనమాట అది. సో ఆ పిల్లని ప్రపంచానికి పరిచయం చేసి క్యాన్సర్ లేని ప్రపంచాన్ని మనం ఇంకా ముందు చూడబోతున్నాం. ఇది జస్ట్ ఎగ్జాంపులే అదని చెప్తాడు. సో ఇది చూసి చాలామంది ఇన్వెస్టర్స్ చాలా మనీని ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అందులో ఒక ధనుంజయ్ అని ఒక అతను 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాడు. సో అనుకోకుండా సిద్ధార్థ్ చనిపోయాడు ఒక కార్ యాక్సిడెంట్‌లో. నువ్వు ఒక 10 డేస్ సిద్ధార్థ్ ప్లేస్‌లో ఉండి మేనేజ్ చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు నేను ఇస్తాను అని రావు రమేష్ కృష్ణదాస్‌కి చెప్తాడనమాట. సో అప్పుడు కృష్ణదాస్ ఏమంటాడంటే, సార్ నా లవరు పోయింది, జాబు పోయింది, నా ఇల్లు ఆల్మోస్ట్ ఫుట్‌పాత్‌కి వచ్చే టైంకి మీరు 2 సంవత్సరాలు రెంట్ కట్టి మీరు చేయమంటున్నారా అని, మీరు ఏం చేయమంటే ఆయన చేస్తాను సార్, ఎవ్వరు పొజిషన్‌లో ఉండమన్నా ఉంటాను అని చెప్తారనమాట. సో ఇలా డీల్ మాట్లాడుకున్న తర్వాత రావు రమేష్ సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారిని తీసుకొస్తారనమాట. సో అప్పుడు కృష్ణదాస్ ఏమంటాడంటే, సార్ మా అమ్మ కూడా ఇలాగే ఉంటుంది కదా, సో ఈవిడేమో కదలేని మాట్లాడని స్థితిలో ఉన్నారు. సో అట్లీస్ట్ వీడికైనా నా ఒరిజినాలిటీ ఏంటో నేను చెప్తాను సార్, ఈవిడ నేను మోసం చేయలేను అని చెప్పి ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్ అక్కడ అవుతుందన్నమాట. అమ్మ నేను కృష్ణదాస్ని, మీరు కొడుకు సిద్ధార్థని కాదు, వాడు చనిపోయాడు. సో ఆయన స్థాయిలో నేను వచ్చాను అని నిజం అంతా చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. సో ఇంకా ఆఫీస్కి వెళ్ళే దారిలోని రావు రమేష్ ఒక హైవేలోనే ఒక స్పాట్లో కార్ని ఆపుతానమాట. ఆపేసి అప్పుడు విశ్వక్సేన్ చెప్తాడు, ఇదే రోడ్లో నా అన్న కొడుకు చనిపోయాడు సిద్ధార్థ్ కార్ యాక్సిడెంట్లో. ఎవరో ఒక అనామకుడు ఫ్రంట్ మిర్రర్ మీద కాఫీ వేస్తే కారు అలాగా వెళ్ళి గుద్ది అలాగ కార్ యాక్సిడెంట్ అయిపోయింది అని అనగానే విశ్వక్సేన్కి, అవును కదా మనం ఇలాగే చేసాం కదా, నేను కీర్తి కలిపి కార్లో ఒక అతన్ని ఇలాగే కాఫీ పోసి చంపేశాం కదా అని అనుకుని షాక్లో ఉండిపోతాడు అనమాట రావు రమేష్ని చూస్తూ. సో ఇంకా ఆ షాక్ అలాగా అవగానే ఇంకా అలాగా మనకి సైడ్నేమో ఇంటర్వెల్ అని వస్తుంది. సెకండ్ హాఫ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడు నేను మరింత ఇలాంటి కంటెంట్ తీసుకువస్తాను. ఇక కంపెనీలో మన కృష్ణదాస్ కూర్చోగానే అనుకోకుండా ఒక ఇన్స్పెక్టర్ వస్తాడనమాట. సో నువ్వు నిజంగా సిద్ధార్థవి కాదు, సిద్ధార్థ డెడ్ బాడీ నేను చూశాను, నువ్వు కృష్ణదాసువి అనుకుంటావా, కృష్ణదాసువి, నీ గురించి అంతా నాకు తెలుసు, అన్ని ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్స్ పట్టుకొని నీ ముందుకు మళ్ళీ నేను వస్తాను అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ కీర్తి వస్తుంది. కీర్తి వచ్చి, ఆ రోజు నేను చాలా కమర్షియల్గా సెల్ఫిష్గా మాట్లాడాను, నేను నిజంగా నువ్వు సిద్ధార్థ్ కాదు కృష్ణదాస్ అని నాకు తెలుసు, నేను నీ దగ్గర అంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు కదా, అందుకని నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను అని చెప్తుంది. ఏదైతే అది అయ్యింది. ఇంకా సంజయ్ లాగే కృష్ణదాస్కి ప్రొసీడ్ అవ్వమని చెప్తుంది. సో ఆ సీన్ అలాగ అవ్వగానే ఇంకా నెక్స్ట్ ధనుంజయ్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చాలా టైం అయిపోయింది, ఇప్పటివరకు క్యాన్సర్ ట్యాబ్లెట్ నా దగ్గరకు రాలేదు అని ఒక చిన్న వార్నింగ్ ఇవ్వడానికి వస్తాడు. కానీ అక్కడ ఉన్నది సిద్ధార్థ కాదు కదా, దాస్క మాస్ విశ్వక్సేన్ ఉన్నాడు కాబట్టి మొత్తం తన స్టైల్లో మొత్తం దమ్కి ఫైట్ వేసేసి ఇంకా తర్వాత అన్న నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వు, అప్పుడు ఆ తర్వాత ఏదైనా జరిగింది 1 వీక్ టైం ఇవ్వు, నీ ట్యాబ్లెట్ నీ దగ్గర ఉంటాయని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకుంటాడు. ఆ తర్వాత సో ఇంకా ఇంట్లో తను ఉన్నప్పుడు తనకు చాలా గిల్టీగా ఉంటుంది, ఎందుకంటే తన మమ్మీ డాడీ అందరినీ అలా మోసం చేయడం తనకి ఇష్టం లేదు అని చెప్పి చాలా గిల్టీగా ఉంటాడనమాట కృష్ణదాస్.
సో ఈ విషయం కీర్తికి చెప్తూ రావు రమేష్కి ఫోన్ చేసి, సార్ నేను ఇలా ఉండలేకపోతున్నాను సార్, చాలా గిల్టీగా ఉంది, అట్లీస్ట్ వీళ్ళు పేరెంట్స్కైనా చెప్పేస్తాను సార్, నేను చాలా గిల్టీ, నేను ఉండలేకపోతున్నాను అది ఇది అనగానే రావు రమేష్ ఏం చెప్తుంటే, వద్దురా బాబు అలా చెప్పకరా, ఎందుకంటే సిద్ధార్థ చనిపోలేదురా, బతికే ఉన్నారా అని అనగానే కృష్ణదాస్ మళ్ళీ షాప్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో రావు రమేష్ ఏం చెప్తాడంటే, ఇంకా సిద్ధార్థ మంచోడు కాదురా, వాడు ఒక నకిలీ ట్యాబ్లెట్లు గట్టా తయారు చేస్తాడు, ఒక ప్రొఫెసర్ అయితే తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కొన్ని పిల్స్ చేస్తే వాటిని నకిలీ చేసి చిన్నపిల్లలకి వాటికి ఇస్తాడు, సో దాంతో పిల్లలందరూ చనిపోతున్నారు. ఈ స్కామ్ అంతా బయట పెట్టడానికి ఒక ప్రొఫెసర్ తన ఫైల్ అన్నిటిని క్రియేట్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తన కూతుర్ని అతి దారుణంగా చంపేశాడు. సో ధనుంజయ్ దగ్గర మేము 10,000 కోట్లు కొట్టేయడానికి ఒక స్కామ్ వేసాము, సో ఆ స్కామ్ ఇంకా నడవాలంటే నువ్వు ఉండాలిరా, నాకు డాలీ చెప్తే అర్థం కాలేదు, డాలీ అంటే ఎవరో కాదు మన కీర్తియే, సో తను చెప్తే నాకు అర్థం కాలేదుగా, నిన్ను స్వయంగా చూసాను రా, నిజంగా దాస్లాగా ఉన్నావు, సో దాస్ ప్లేస్లో నిన్ను ఇరిగించి ఆ 10,000 కోట్లు మేము కొట్టేయాలని అనుకుంటున్నాము అని చెప్పగానే ఇంకా కృష్ణదాస్కి మామూలు ధమ్కి కాదు, డబల్గా ధమ్కి తగులుతుంది అనమాట. అప్పుడు ఇంకా డాలీ అంటే ఎవరో కాదు కీర్తిరా, కీర్తి ఎవరో కాదు సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్లా, తనే ఒకసారి చూసిందిరా నిన్ను, తనే ఈ మొత్తం ప్లాన్ అంతా వేసింది, తనే నిన్ను కావాలని దగ్గరికి వచ్చింది, ప్రేమించినట్టు నటించింది, అన్నీ చేసింది, ఇదంతా నడిపింది తనే, ఇంకా ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు నిజం కాదురా, వీళ్ళందరూ మా ఇంటి పనులరా అది ఇది అని చెప్పి కృష్ణదాస్కి మామూలు ధమ్కి కాదు డబల్ ట్రిపుల్గా ధమ్కి ఇచ్చాకానే ఇంకా మన దాస్కి అయితే ఇంకా కృష్ణదాస్కి అయితే ఇంకా అల్టిమేట్ షాక్ మీద షాకులు, ట్విస్టుల మీద ట్విస్టులు అన్నట్టు ఉంటాడు. సో ఇదే విషయం కృష్ణదాస్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. ఇంకా అటుపక్కేమో రావు రమేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇన్ని 10,000 కోట్లతో మనం ఇండియాలో ఉండకూడదు, బయటికి చెక్కడానికి అనే ప్లాన్లో ఉంటారనమాట. సో ఆ తర్వాత సిద్ధార్థ ఎంట్రీ అవ్వగానే తను ఫస్ట్ సస్పెక్ట్ డాలీయే, సో నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు అరేబియాకి వెళ్ళిపో అని చెప్పగానే నేను వెళ్ళను అని డాలీ అనగానే, లేదు నువ్వే ప్రైమ్ సస్పెక్ట్ అవుతావు, నువ్వు ఎలాగైనా ఇప్పుడే వెళ్ళిపోవాలని తను చేతికి ఫ్లైట్ టికెట్ ఇచ్చి తను పంపించేస్తుంది అనమాట, ఇష్టం లేకపోయినా. సో ఇంకా నెక్స్ట్ సీన్లో సిద్ధార్థ ఏం చేస్తాడంటే ఆది ఇంకో ఫ్రెండ్ని కిడ్నాప్ చేస్తారనమాట. సో వీళ్ళిద్దరిని పట్టుకొని అరే కృష్ణదాస్ ఫోన్ చేసి సిద్ధార్థ ఒక్కడే దొరికాడరా అని రప్పించరా అని చెప్పగానే, సార్ నేను వాడి ఫ్రెండ్ అని సార్, నేను ఎలా చెప్తాను సార్ అలాగా అంటే, సో ఇంకో కమెడియన్ ఉన్నారు కదా, ఇంకో కమెడియన్ కాల్కి షూట్ చేస్తాడు, ఎవరంటే మన సిద్ధార్థ, ఇప్పుడు చెయ్యరా అంటే అప్పుడేమో తను ఒప్పుకోలేక ఇష్టం లేకపోయినా అరే కృష్ణదాస్ ఇక సిద్ధార్థ ఒక్కడే దొరికాడరా అని ఫోన్ చేసి రప్పిస్తాను అనమాట. వచ్చిన వెంటనే ఇక్కడ ఒక్కడే ఉండరు చాలామంది ఉంటారని తనకు లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. కానీ కృష్ణదాస్కి ఫైట్ అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఉన్న కొంత మనుషుల్ని వేసేస్తాడనమాట. సో ఇప్పుడు కృష్ణదాస్ అండ్ సిద్ధార్థ్ ఎదురెదురవుతారు అనమాట. సో సిద్ధార్థ్ ఏంటంటే గన్ తీసి ఇంకా షూట్ చేయడానికి రెడీ చేస్తే మన కృష్ణదాస్ ఏమంటాడంటే, షూట్ చేస్తావా, సరే సరే షూట్ చేయి, నన్ను షూట్ చేస్తే పోలీసులు వచ్చి నిన్ను తీసుకెళ్తారా అని ఒక పాయింట్ చెప్తాడు అనమాట. సో ఆ పాయింట్తో సిద్ధార్థ కొంచెం బలు వెలుగుతుంది. ఇంకా ఇద్దరు ఫుల్గా ఫైట్ ఆడేసుకుంటారు, కొట్టేసుకున్న తర్వాత సిద్ధార్థ ఏమంటాడంటే, కృష్ణదానికి ఫుల్గా కొట్టేసి 10,000 కోట్లు కావాలరా, నీ బతుకు ఫుట్పాత్ నా కొడుకు నువ్వు అని అదే అని ఫుల్గా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పోలీసులు వచ్చి కృష్ణదాస్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇక నెక్స్ట్ సీన్లోకి వెళ్తే ఈ సిద్ధార్థ రావు రమేష్ ఫ్యామిలీ ఉంటారు కదా, వీళ్ళందరూ స్పెయిన్ వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో మళ్ళీ సిద్ధార్థ ఇండియాకి వస్తాడు అనమాట. ఎవరిని కలడానికి అంటే కృష్ణదాస్ జైల్లో కలడానికి. సో ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే రావు రమేష్కి ఒక ట్విస్ట్ తగులుతుంది. ఏంటంటే ఇన్ని రోజులు ఫారెన్లో స్పెయిన్లో ఉన్నది సిద్ధార్థ కాదు కృష్ణదాస్ అని, జైల్లో ఉన్నది సిద్ధార్థ అని. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇద్దరు కొట్టేసుకున్నారు ఫుట్పాత్ నా కొడుకు అని. ఆ ఫుట్పాత్ నా కొడుకు అనే మాటకి కృష్ణదాస్కి విపరీతమైన కోపం వచ్చేసి ఇంకా సిద్ధార్థని తెక్కొట్టేసి స్ప్రో కోల్పెట్టెడ్ చేసి ఒళ్ళంతా కుక్కైన్ జల్లేసి పోలీసులకు అప్పచెప్పించేస్తారనమాట. సో అక్కడికి మళ్ళీ ఫారెన్కి వెళ్ళి అక్కడ 10,000 రవాణా ద్వారా తీసుకెళ్ళి అవన్నీ కూడా గవర్నమెంట్కి అప్పచెప్పేస్తాడు మన ఎవరో కాదు కృష్ణదాస్. ఇదంతా ప్లాన్ ఎవరంటే మన కృష్ణదాస్ వేస్తాడనమాట. సో కృష్ణదాసే సిద్ధార్థ ఈ టైంలో ఎలాగ ఆలోచిస్తాడో అని ఆలోచించి, సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ని ఆ బంగ్లా చుట్టూ తిప్పించి సిద్ధార్థకి మైండ్లోకి వెళ్ళి వాళ్ళని పిలిపించి మళ్ళీ వీని ఒంటరిగా పిలిపించి, సో ఇలా చేయించడానికి మొత్తం కృష్ణదాస్ ప్లాన్ వేస్తాడు. సో అక్కడ ఫారెన్లో కూడా పోలీసులు ఏమో రావు రమేష్ వీళ్ళందరినీ పట్టేసుకుంటారు. ఇంకా కట్ చేస్తే
ఇంకా డాలీ ఉంటుంది కదా, సో డాలీతో ఉన్నది సిద్ధార్థే అని అనుకుంటుంది, కానీ ఇక్కడ కృష్ణదాసే ఉంటాడు. తను లవ్ చేశారు కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. సో తనకు మాత్రం తెలియదు వీడు కృష్ణదాస్ అని. సో తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా కూడా ఉంటుంది. సో 10,000 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు మన కృష్ణదాస్. సో ఇదంతా ధనుంజయ్ డబ్బు అని చెప్పి ధనుంజయ్ ఏమో ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చిన వెంటనే కృష్ణదాస్ని చంపేద్దాం అని అనుకుంటాడు, కానీ టీవీలో ఒక న్యూస్ వస్తుంది. సో ఏంటంటే 10,000 కోట్లు చారిటీకి ఇచ్చిన ధనుంజయ్ బిజినెస్ మ్యాగ్నెట్ అని అతన్ని మినిస్టర్ చేస్తుంది అనమాట. సో ఇది చూసి ఇప్పుడు నేను మినిస్టర్ కదా, థ్యాంక్ యూ తమ్ముడు కృష్ణదాస్, నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు అడుగు, నేను చేస్తానని ధనుంజయ్ కృష్ణదాస్కి అంటాడు. సో అప్పుడేమో కృష్ణదాస్ ఏమవుతాడంటే తను పనిచేసిన హోటల్ని రాసిచ్చిమంటాడు అనమాట. సో ఓకే తీసుకో అని అంటాడు అనమాట. సో కట్ చేస్తే ఇంకా మేనేజర్ వెయిటర్స్ అందరూ బయట వెయిట్ చేస్తారు, కొత్త ఓనర్ ఎవరో వస్తున్నారు అని. సో ఎవరో కాదు మన విశ్వక్సేన్ ఒక లగ్జరీ కారులో దిగుతాడనమాట. సో అందరికి షాకు, వెయిటర్గా పనిచేసినోడు ఒక్కసారిగా సడన్గా ఎలాగా ఓనర్ అయిపోయాడు అని. సో కృష్ణదాస్ అండ్ డాలీ కలిసి ఉన్నప్పుడు ఏమో కృష్ణదాస్కి ఒక ఫోన్ వస్తుంది, ఎవరో కాదు మన సిద్ధార్థ్ ఫోన్ చేస్తాడు, నేను జైలు నుంచి బయటకు వచ్చాను అని చెప్తాడనమాట. ఇంకా కృష్ణదాస్ మళ్ళీ షాక్లో ఉండిపోతాడు. సో ఎలాగొచ్చాడు అనేది మనకు చూపిస్తాడు అనమాట. సో కృష్ణదాస్ ఇక్కడ మన సిద్ధార్థ ఒక ఫార్మాలిటికల్ కాబట్టి సో తను కొన్ని క్యాప్సూల్స్ తయారు చేస్తాడు. ఏంటి అంటే అవి బ్రెయిన్ని కంట్రోల్ చేసేవి. సో ఆ ట్యాబ్లెట్స్ అన్నిటిని అక్కడ జైల్లో ఖైదీలు అందరూ భోంచేసి ఒక దాంట్లో వేసేస్తారు. సో వాళ్ళందరి మైండ్లు సిద్ధార్థ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో అలాగ జైల్లోంచి ఆ గోడ మీదకి అందరూ ఎక్కి తినేమో అలా పైనుంచి వచ్చి అలా వచ్చేస్తాడు. సో అక్కడతో సినిమా అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ ఏం చూపిస్తాడంటే దాస్ కా దమ్కి 2 అనమాట. సో సీక్వెల్ ఉండబోతుంది. సో ఇక్కడితో స్టోరీ ఎండ్ మొత్తం. సో ఇది ఫుల్ స్టోరీ ఆఫ్ దాస్ కా దమ్కి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ తెలుగు. సో మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.